హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? హాట్ సమ్మర్ లో కూల్ గా రబడీ చేసేద్దాం వచ్చేసేయండి. పిల్లలు ఆటలాడి టయర్డ్ గా ఇంటికి వచ్చిన చల్లని రబడీ ఇచ్చేసేయండి. చాలా ఇష్టంగా తాగేస్తారండి. 2 లీటర్ పాలని థిక్ బాటమ్ ఉన్న కడాయిలో వేసి పాలు పొంగుతున్నప్పుడు పైన మీగడంతా ఇలా చివర్లకి అంటేసేయాలండి. మనం 2 లీటర్స్ మిల్క్ యూస్ చేసామంటే అది 1 లీటర్ అయ్యే వరకు ఇదే ప్రాసెస్ చేస్తూ ఉండాలండి. అలా ఒక్క పాలు బాగా చిక్కబడిన తరువాత ఇలా చూసారా, ఈ మీగడ పలుకులన్నీ అక్కడక్కడ తగులుతూ రబడీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకాస్త టేస్టీగా ఉండడం కోసం కాస్త కుంకుమ పువ్వు, అరకప్పు పాల పొడి, మిల్క్ పౌడర్ కూడా వేసానండి. మిల్క్ పౌడర్ వేసి ఉండలు కట్టకుండా చక్కగా ఒక మిక్స్ చేసి కావాల్సినంత షుగర్ కూడా వేయండి. స్వీట్ షాప్ లోని రబడీ టేస్ట్ రావడం కోసం కాస్త కస్టర్డ్ పౌడర్ ని కూడా మిల్క్ లో మిక్స్ చేసి వేసామంటే ఫ్లేవర్ సూపర్ గా ఉంటుందండి. కావాల్సిన నట్స్ కూడా యాడ్ చేసేసుకోండి. నేనైతే ఇక్కడ కాజు ఇంకా బాదం వేసానండి. మీరు కావాలంటే పిస్తా కూడా క్రష్ చేసి వేసేసుకోవచ్చు. అంతేనండి, అదిరిపోయే రబడీ రెడీ అయిపోయింది. 5 to 6 hours ఫ్రీజర్ లోంచి తీసారంటే చల్లని రబడీ ఎంజాయ్ చేసేయచ్చు. ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ కుక్ విత్ రిందా.